ఛానల్లో భాగంగా ఇప్పుడు మీరు చూడబోయే పీపుల్ ఫర్ యూత్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ వారి లగాబుస్ లచ్చన్న. లచ్చన్న గారు ఇంట్లో ఉన్నారా? నమస్కారం అండి. ఇదేమిటండి, కాళ్ళకి వేసుకోవాల్సిన చెప్పులు చేతులకి వేసుకున్నారు? అక్కడ చిన్న లగాబ్ వస్తుందయ్యా. మా మేడకి 25 మెట్లు ఉన్నాయి. ఓసారి ఎక్కి దిగాననుకో 50 మెట్లు అవుతాయి. నేను రోజుకి 10 సార్లు ఎక్కి దిగుతూ ఉంటాను కదా, అంటే 500 మెట్లు. 500 మెట్లు చెప్పులు వేసుకొని ఎక్కి దిగాననుకో చెప్పులు అడిగిపోతాయి కదా. ఆ మాత్రం దానికి వాకిట్లో పెట్టుకోవచ్చు కదా సార్? పెట్టుకోవచ్చు. నా ప్రాపర్టీ అనేది నా కళ్ళ ముందు ఉండడం నాకు ఇష్టం. ఓహో, సరే అయ్యా. టౌన్ పక్కన సున్నం తెమ్మన్నా తెచ్చావా? అక్కచ్చానండి అయ్యా, ఇవ్వండి. సున్నం ఎంత తక్కువగా ఉంది. మనం కొని 5 రూపాయల ఆకులకి ఇంత సున్నం అడిగితే ఆ కిల్లి కొట్టుడు అర్థమైన తిట్లు తిడుతున్నాడండి. నా పేరు చెప్పలేకపోయావా? నీ పేరు చెప్తేనే చెప్పించుకోకపోయాడు. మైక్ చేతిలో పట్టుకోండి సార్. ఆర్టిస్ట్ మైక్ చేతిలో పట్టుకోండి. అంత సున్నం దేనికి సార్? ఇలా పూగేసిన సున్నం తాటే కదా ఇల్లు అంతటిగా సున్నం వేసేస్తావా ఏంటి? అంటే ఈ బిల్డింగ్ అంతా ఆ సున్నంతోనే? ఆచారి ఇదిగో ఇది పట్టుకోండి, లోపల డొమ్మలో వేసి వచ్చే వారం ఇంటికి సున్నం వేసేట్టు కానీ. సున్నం కూడా నేనే వేయాలా? ఏ బట్టలు తగ్గాలేదు, సున్నం వేస్తే తప్పు వచ్చిందా? ఏంటో ఎలా వచ్చా? అదేం లేదండి, హ్యాండ్ కొంచెం టైట్ అయింది. హ్యాండ్ టైట్ అయినప్పుడే కదా ఎవడైనా అప్పు కోసం వచ్చేది. ఎంతకే ఎంత కావాలి? 3000 సార్. 3000 కదా, ఇచ్చేద్దాం. మహాప్రసాదం. ఏమయ్యా నా చెప్పులు ఎలా ఉన్నాయి? ఏం చెప్పులు సార్? చెప్పుల్లో ఉన్నాయా? పాత చెప్పుల్లో ఉన్నాయి. కొత్త చెప్పులు ఎలా తగ 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 మెరిసిపోతున్నాయి చూడు. మొన్నే కొన్నాను. మొన్నే కొన్నారా? ఊరుకోండి సార్, నేను మీ దగ్గర 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. మీరు చెప్పులు కొనడం నేను ఎప్పుడు చూడలేదండి. అదే అదే అందుకే మొన్నేడు చెప్పండి సార్ ముందు. మొన్నట్టు మన కాదురా, నా పెళ్ళికి కొన్నాను. మీ పెళ్ళికి కొన్నారా? మీ అమ్మాయి పెళ్ళి అయ్యి 6 ఏళ్ళు అయింది. మొన్న అంటారేటండి 30 ఏళ్ళ కిందట అని చెప్పండి. సర్లే, పొద్దునే లేవగానే నన్ను కాఫీ పడింది బుర్ర పనిచేయదని నీకు తెలుసు కదా. అమ్మగారు తెస్తారండి. ఈ సంగతి ఏం చేద్దామంటారు? సంతకం తీసుకొని పెద్ద నోట్లు ఇచ్చి పంపించు. ముసలోడే గాని మహానుభావుడు. ఓ జెండా బత్తల గుండమ్మా సార్, కాఫీ అర్జెంట్. అదేంటే చేతికిస్తావు? నేను కాఫీ తాగే విధానం నీకు తెలుసు కదా. సరే తాగండి. ఆహాహాహా, ఏం కాఫీ పొడి వాడేవో కానీ ఘుమ ఘుమ ఘుమలు ఆడిపోతుంది. వాసన నషాలను ఎక్కించేది. ఏమండి, ఇలా వాసన చూసి కడుపు నింపుకునే బదులు రోజుకు 2 కప్పులు కాఫీ తాగొచ్చు కదండి. తాగొచ్చు. అలా తాగాననుకో నా ఇష్టంతా లగాబుస్ అయిపోతుంది. ఏం లగాబుస్ అయిపోద్ది? అంటే కాకా కొట్టులో కూడా కాఫీ ఖరీదు 10 రూపాయలు కదా. నేను రోజుకి 2 కాఫీలను తాగుతాను కదా. ఆ లెక్కని వారానికి ఎంత అవుద్ది, నెలకి ఎంత అవుద్ది, సంవత్సరానికి ఎంత అవుద్ది, నీకెంత అవుద్ది, నాకెంత అవుద్ది, మన ఇద్దరికి ఎంత అవుద్ది. చాలా ఊరుకోండి, కోట్లు సంపాదించారు. దిక్కుమాల కాఫీ తాగడానికి ఇన్ని లెక్కలు ఎందుకు? రాచారి అయ్యా, రోజు ఉండే గొడవ కానీ ఆ కాఫీ తీసుకెళ్ళి లోపల ఫ్లాస్క్ లో వేసి సాయంకాలం అమ్మగారు తాగేస్తారు. బాబా, మీతో వేగలకు చచ్చిపోతున్నాను అనుకోండి. మొన్న ఇలాగే చేశారు ఆచారి. మొన్న ఏమైందో తెలుసా? ఇంట్లో భోజనం చేయడం మానేసి ఎదురింటికి వెళ్ళి వాళ్ళ భోజనం వాసన చూసేసి వచ్చారు. ఆయన మానేడే కాకుండా నన్ను కూడా పక్కింటికి వెళ్ళి వాళ్ళ భోజనం వాసన చూసేసి రమ్మన్నారు. నాకు సిగ్గు లజ్జ ఉన్నాయ్యా. వెళ్ళేవారే 3వ రోజు వెళ్ళేసరికి పెడియమంటే మొహం మీద తలుపు వేసేసారు. ఇంకా రాకుండా అక్కడ తచ్చాడుతుంటే వాళ్ళ అన్నానికి దిష్టి తీసి పడేశారు. నిజం కాదా? వాళ్ళు దిష్టి తీసి పడేసి నిమ్మకాయని తీసుకొచ్చి మజ్జిగలో కలుపుకొని తాగలేదు. నిమ్మకాయలతో జ్యూస్ కలిపి బాగున్నా బాబు? బాగానే ఉంటాడు. పొద్దునే నాకే 10 రూపాయలు ఆమదాం. ఏరే ఆటోకి 10 రూపాయలు ఇచ్చేసి సరే మరి టాక్సీ మీరేం చెప్పారు?
ఎట్టి పరిస్థితుల్లో ఆటోలో రావాలని చెప్పాను. మీ మాట కొట్టేసేంత ధైర్యం నాకు ఉందా మామయ్య? స్టేషన్ నుంచి బయటకు వచ్చాను, ఒక్క ఆటో కూడా కనబడలేదు, అన్ని ట్యాక్సీలే. సరైన ఒక ట్యాక్సీ పట్టుకొని ఊరంతా తిరగ్గా గాజువాకలో ఒక ఆటో కనబడింది. వాడిని వస్తావా అంటే రానన్నాడు. సరే మీటర్ మీద 50 రూపాయలు ఇస్తాను, వస్తావా అంటే వస్తానన్నాడు. సరైన ఆటోలోకి జంప్ అయిపోయాం. ట్యాక్సీకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు కదా. వెంటనే ఆటోని ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చామని చెప్పాం. అబ్బబ్బబ్బబ్బబ్బా. కాఫీ వాసన చూసి తాగేశానని భ్రమపడిపోయే మామగారికి ఆటో కోసం టాక్సీలో ఊరంతా తిరిగి అల్లుడి గారు దొరికారు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటి ఇలాగా పూసుకుపోతుంది? అది తెలివితేటలంటే అలా ఉండాలి. ఏంటి తెలివితేటలే? 10 రూపాయల దగ్గర వందలు ఖర్చు పెట్టడం తెలివితేటలే? అబ్బా ఇచ్చేయండి, ఎంతైంది అడగండి. నేను ఇవ్వను. ఎంతైందా బాబు? 570. ఎంత? మీకు ఎంత వినపడింది? 70. కరెక్ట్ గానే వినపడింది, ఇచ్చేయండి. నేను ఇవ్వను. అబ్బా ఇచ్చేయండి. ఇవ్వను. ఆయన ఎవరు అనుకున్నారు? ఇంటి అల్లుడు, ఇచ్చేయండి. అయితే మాత్రం 100 తగలేసేస్తాడా? అబ్బా మన స్టేటస్ తగ్గట్టు ఒక కారు కొనుంటే గొడవ వచ్చేది కదా, ఇవ్వండి. పోలేండి అత్తయ్య, ఆయనకి తోచినప్పుడు ఇవ్వనివ్వండి. కాకపోతే వెయిటింగ్ ఛార్జెస్ తో కలిపి కట్టుకుంటారు. అదొక 100 అంతే. ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి, ఇవ్వండి. అబ్బబ్బబ్బబ్బా ఇవ్వండి. అవును మీ నాన్నగారు వచ్చారన్నారు, ఏం బాబు? బయట ఆటోలో ఉన్నారు, తొందరగా తీసుకొచ్చి. తీసుకొచ్చే. అమ్మమ్మమ్మ అసలే చెవుడు. ఏం చేసి రండి అన్నయ్య గారు రండి. నాన్నగారు కూర్చోండి, ట్యాక్సీకి డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తాను. బాగున్నారు అన్నయ్య గారు? అన్నయ్య గారు బాగున్నారా? ఆ విషయం ఎందుకు అడుగుతావమ్మా? టీలు కాఫీలే వద్దు, ఎండను పడొచ్చాం కదా, కాస్త మంచినీళ్ళు తీసుకురా. ఏమండి పలకరించండి, బాగుండదు. నువ్వు పలకరించావు కదా, చాలులేదు. బియ్యంకుడి గారిని పలకరించకపోతే దరిద్రంగా ఉంటుంది. పలకరించండి. పలకరించండి. బావగారు ప్రయాణం కులాసాగా జరిగిందా? వర్షాలు పడలేని సంవత్సరం నుండి పంటలన్నీ నాశనం అయిపోయాయి. ఏంట్రా ప్రయాణం అంటే వర్షాలు అంటాడేంటి? సౌండ్ ఇంజనీర్ కదా. నేను అడిగింది వర్షాల గురించి కాదు, ప్రయాణం గురించి. అర్థమైంది లేవయ్యా, నర్సయ్యకి పెళ్లి సంబంధం కుదరలేదు. వర్షం అంటే నర్సయ్య అంటాడేంటి? ఏరా మీ నాన్న డాక్టర్ని చూపించట్లేదా? ఎందుకు చూపించలేదు? హోమియో మెడిసిన్ కూడా వాడుతున్నాం, కాకపోతే అప్పుడప్పుడు వినిపిస్తుంది. ఓహో, ఇక మంచిగా తీసుకోండి, తీసుకో బాబు మంచిగా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను లోపల వంట పని చూస్తాను. ఇంకో చెల్లెమ్మ, చేపలు మాంసం మానేసండి నీకు ఎవరు చెప్పారు? అలాంటిది ఏమీ లేదు, కోటుకు ఒక కోళ్ళు లాగించేస్తాను. ఆ పని మీద ఉంటానండి. రే బాలరాజు, మావయ్య, మీరు ఏ పని మీద వచ్చారా? ఏదో పని మీద వస్తే ఎక్కడో ఉంటాం, కానీ ఇక్కడికి ఎందుకు వస్తాం? మీరు ఇవ్వాల్సిన కట్నం డబ్బుల కోసం వచ్చాం. కట్నం సంగతి తేల్చుకోవడానికే వచ్చారట. నాకే చెవుడు లేదు, వినిపించింది. అయినా ఈ మధ్యన కప్ప తీసుకున్న వాళ్ళు జైల్లో తోసేస్తున్నట్ట. నీకు మీ నాన్నకి ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? అది కాదు మావయ్య, ఈ మావయ్యని మరి అంత ఇబ్బంది పెట్టికిరా, 2-3 రోజుల్లో ఇచ్చేస్తానన్నాడు కదా. ఆ మాట నేను ఎక్కడ ఉన్నాను? ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి, దానికి లక్షలు ఖర్చు అవుతుంది. ఆ ఆస్తితో లగబుస్ అయిపోతుంది. ఇగో ఇప్పట్లో నేను కట్నం ఇవ్వలేనని మీ నాన్న చెప్పు. నేను చెప్తాను నాన్న. అట అలాగే కానీ బాబా, నెల రోజులు కాకపోతే సంవత్సరం తర్వాత అప్పటి వరకు మేము ఎక్కడే ఉంటాం కదా. మీరు నెలలు సంవత్సరాల కొద్ది ఇక్కడే కూర్చొని మేసేస్తూ ఉంటే నా గులాబ్ జామ్ అయిపోయి. మీరు నెలలు సంవత్సరాలు కూర్చొని ఇక్కడే మేసేస్తుంటే నా గులాబ్ జామ్ అయిపోతుంది. గులాబ్ జామ్ ఏమో వండించే అవసరం లేదు. వినిపించిందిరా? హోమియో వాడుతున్నారు కదా. వచ్చేటప్పుడు జాంగిరీలు కొని తెచ్చుకున్నాం. వినపడలేదురా? హోమియోపతి కదండి, కాస్త లేట్ అవుతుంది. నేను డబ్బు ఇచ్చే వరకు మీరు ఇక్కడే జెండా పాతేస్తారన్నమాట. మా నాన్న చెప్పింది అదే కదా మావయ్య. నేను ఒప్పుకోను. ఆ మధ్య నువ్వు ఎక్క పెళ్ళని చెప్పొచ్చు 6 నెలలు ఉండిపోయారు. ఆ తర్వాత వాడు ఎవడో కొత్త గారి పెళ్ళని చెప్పి 30 రోజులు ఉండిపోయారు. మీ నాన్నేమో సర్దుకుపోయే మనిషి కాదు. పొద్దున్నెత్తే చేపలు, గుడ్లు, మాంసం. శబాష్ బాబా శబాష్, పద్యం బాగా పాడావు, పద్యం బాగా పాడావు. నేను పద్యాలు పడినా ఇలాగ ముందు నేను భరించలేంట. మావయ్య నేను చూసుకుంటాగా.
సరే సరే బావా గా మీ గొడవ అంతా నాకు అర్థమైంది కానీ అక్కడికి ఏదో నోడిపోయినట్టు ఎనబడింది లేవయ్యా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి ఎవరు జయలలితకి పెళ్ళి అవ్వని మాట నిజమే. నిజానికి వినపడింది. ఆ మాట కోసం వాజ్పేయికి కూడా పెళ్ళి అవ్వలేదు. వాళ్ళకి పెళ్ళైతే నాకేంటి, అవ్వకపోతే నాకేంటి? గా జయలలిత గురించి అడిగావు చెప్పాను, అడగకపోయినా వాజ్పేయి గురించి చెప్పాను. మధ్యలో ఈడిపోయిన తెలంగాణ గురించి అడిగితే మాత్రం నాకు చిన్నెక్కిపోతాం. సరే ఇలాగ పుట్టినట్టు మానేశారు. బావా వంట అయిపోయిందంట, భోజనానికి పదంట్రా భోజనానికి. బాబా చేతికి నీ టైం ఓవర్. రానికి మాట వినిపించిందిరా. హోమియో మెడిసిన్ కదా మామయ్య, అప్పుడప్పుడు వినిపిస్తుందిలే.